టాలీవుడ్ లో ట్రెండ్ మారింది. పాన్ ఇండియా సినిమాల జోరు పెరిగింది. దానికి తగ్గట్టే భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఓపెనింగ్స్ రోజే ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అంటూ హడావిడి చేస్తున్నారు. గ్లిమ్స్ పోస్టర్లతో హైప్ క్రియేట్ చేస్తున్నారు. కట్ చేస్తే సడన్ గా సైలెంట్ అయిపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. టాలీవుడ్ లో క్రేజీ లైనప్ సెట్ చేసుకున్నాడు ప్రభాస్. కల్కి ఇచ్చిన సక్సెస్ తో ఇప్పుడు రాజా సాబ్ చేస్తున్నాడు. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. 6 నెలల క్రితం గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఏప్రిల్ 10న విడుదలని చెప్పారు. టీజర్ కూడా రెడీ అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు టీం మొత్తం సైలెంట్ అయిపోయింది. టీజర్ ఏమైందో, రిలీజ్ డేట్ ఎప్పుడో తెలియక ఫ్యాన్స్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అనుష్క లీడ్ రోల్ లో నటించిన ఘాటీది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. ఏప్రిల్ 18న రిలీజ్ అన్నారు. గ్లిమ్స్ పోస్టర్లతో హంగామా క్రియేట్ చేశారు. చెప్పిన టైంకి సినిమా వస్తే ఈ పాటికి 1 వీక్ గడిచేది. కానీ సినిమా వాయిదా పడింది. కొత్త డేట్ ప్రకటించకుండా మేకర్స్ అంతా సైలెంట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విజయ్ కింగ్డమ్ విషయంలో కూడా ఈ మధ్య అదే జరిగింది. టైటిల్ గ్లిమ్స్ తో ఊపు తెచ్చారు. భారీ హైప్ క్రియేట్ చేశారు. ఆ జోష్ అలాగే కొనసాగితే బాగుండేది. కానీ గ్యాప్ ఇచ్చారు. టీం మొత్తం సైలెంట్ అయ్యారు. దీంతో విడుదల తేదీపై రకరకాల అనుమానాలు వచ్చాయి. తాజాగా నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో మ్యాటర్ మొత్తం సెట్ అయింది.